బాలరాజు పటేలమ్మ ఫోన్ అక్కడ పెట్టినా. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఏమీ లేదు. కలెక్టర్ సంబంధం ఖాయం చేసిన తొందరలోనే నీ లగ్గం. నేను బాలరాజుని ప్రేమించాను. గా పొద్దు కలెక్టర్తో లగ్గం అంటే అమ్మా నీ ఇష్టమన్నా? ఆ పొద్దు నాకు ప్రేమ లేదమ్మా. మొన్నే వాడి మీద ప్రేమ పుట్టింది. మొన్న పుడితే రేపు పోతుందిలే. మర్చిపోయే ప్రేమ కాదమ్మా. సరే, ఆడికి చెప్తా, గాడే మర్చిపోతాడులే. వాడు మరిసినా నేను మరవ. మనసిచ్చానమ్మా. నేను మాట ఇచ్చినా. అయినా ఏం చూసి ప్రేమించావే ఆడిని? ఆడు పెద్ద బ్యావర్స్ గాడే. ఈ ఊర్లో అడుగు, గంతెందుకు వాళ్ళ అమ్మ అయ్యని అడుగు, చెప్తారు. దాసన్నా, రాండ్రి. ఏంది దాసన్నా, నాకేందో భయంగా ఉంది. ఇసుంటా రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుంది ఈయన కథ. ఏంద్రా? రాండ్రి. ఏంద్రా బిడ్డ, ఏడేం కనకారం చేసినావు? గీళ్ళంతా పత్తి శనగ పట్టిన పురుగును చూస్తుంది. నమస్కారం అమ్మా. కూసోరి. రారి కూసోంది. బాలరాజు, పర్లేదు కూసోరి. పర్లేదమ్మా. కూసో కూసో. చాయ్ గిట్లా తాగుతారా? వద్దమ్మా. మమ్మల్ని ఎందుకు పిలిచిండ్రమ్మా? చూడు శివయ్య, గప్పట్లో మా నాయనకు ఒక మాట ఇచ్చిన, ఈ ఊరిని బాగా చూసుకుంటానని. మాట తప్పలే. మాట తప్పమనందుకు మనమాడినోడిని ఇడిసిపెట్టిన, కానీ మాట తప్పలే. గీయాల నా బిడ్డ మాట నమ్మి ఒకళ్ళకిచ్చి లగ్గం చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు ఆ మాట తప్పమంటావా? అర్థం కాలేదమ్మా. చిన్నప్పుడు సంధి కలిసి ఆడుకుంటుంటే ముచ్చట అనిపిస్తుండే. కాలేజీలా కలిసి తిరుగుతాంటే దోస్తాననిపిస్తుండే. గంతెందుకు, మా ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటే కళ్ళకి మంచిగా అనిపిస్తుండే. కానీ గదే ఇంట్లో నా బిడ్డని నా కళ్ళ ముంగట కౌగిలించుకుంటుంటే మంచిగా అనిపిస్తుందా? ఏందమ్మా మీరు అనేది? ఈడు చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు బొమ్మను అడిగిండు, ఇచ్చినా. ఇయ్యాల నా బిడ్డను అడుగుతుండు. పంచాయతీ పెట్టి పరిష్కారం చేసుకోనికి ఇది ఊరి సమస్య కాదు, పటేలమ్మ ఇంటి సమస్య. అయ్యో 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 అయ్యో, ఒరే పాపిష్టోడా, ఇంత పని చేసినా ఈ ఊర్లో నీ బిడ్డ సానా తప్పులు చేసిండు, చూసి చూడనట్టు వదిలేసిన. కానీ ఇప్పుడు సుట్టపు సుప్పుకొచ్చి సూర్ల కొరకాసు పెట్టినట్టు ఇల్లు కాలబెట్టి పనిచేసిండు. చెప్పురి, ఏం చేద్దాం? ఈ ఊరు ఇడిచిపెట్టిపోతామమ్మా. వెళ్ళిపోతామమ్మా. పదరా బాలరాజు. ఏడికి పోయేది? పుట్టి పెరిగిన ఊరు,
బతుకుతే ఇక్కడనే బతకాలి, సత్తే ఈయనే చావాలి. ఏడికి పోవాలి, ఎందుకు పోవాలి? తప్పు చేసినందుకో. తప్పు చేసినందుకు. ఆ. మహాలక్ష్మి నువ్వు కూడా బట్టలు చదువుకో, నువ్వు కూడా పోవాలి. దా పోదాంపా. మహాలక్ష్మి అమ్మ ఎందుకు వస్తుందిరా? ప్రేమించినగా నేను తప్పు చేసిన కదా. అమ్మా, ఇక్కడ జరిగేది ప్రేమ గురించో తప్పు గురించో కాదు, అమ్మ ఇచ్చిన మాట గురించి. ఏహే, మాట మాట తొక్కలో మాట. మా నాయనకి నేను కూడా చిన్నప్పుడు మాట ఇచ్చిన, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా అని. అయినా అవలే. ఏం మాట్లాడుతున్నావురా? ఆగమ్మా, మా తాత నాకు మాట ఇచ్చిండు, నా లగ్గమయ్యే వరకు బతుకుంటా అని. ఉన్నాడా? పాయే, మాట వాయే, తాత వాయే. మీరిచ్చిన మాట, పటేలమ్మ ఇచ్చిన మాట రెండు ఒకటేనారా? అంటే పటేలమ్మ ఇచ్చిన మాట మాట, మేము ఇచ్చిన మాట టమాటానా? పోవాయా, పో పని చూసుకో. ఏయ్! అమ్మా, ఏంద్రా చిన్న పెద్ద లేకుండా ఏందా మాట? ఈ ఊరి సర్పంచ్గా చెప్తున్నా, పోండి ఈ ఊరి ఇడిచిపెట్టి. సర్పంచా? ఎవరికి సర్పంచ్, ఎవరు సర్పంచ్? మీరేమైనా ఓటెత్తే గెలిచిర్రా? అమ్మా నువ్వు ఓటేసినావానే? నాయనా నువ్వు ఓటేసినావా? ఓ పక్కనే తిరుగుతూ ఉంటావు కదా, నువ్వు ఓటేసినావా? గంతెందుకు, మీ ఓటు మీరు వేసుకున్నారా? ఊరంతా కలిసి పటేలమ్మని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హలో, ఊరంతా కాదు, మీలాంటి నలుగురు పెద్ద మనుషులు కలిసి ఎన్నుకున్నారు అంతే. ఓటేసి గెలిస్తేనే సర్పంచ్. అప్పుడెప్పుడో మా తాతల కాలంలో మీకు భూములు ఎక్కువనే అని మా తాతలు మీ తాతల్ని సర్పంచ్గా ఎంచుకున్నారు. మీ తాతలు మీ నాయనకి ఇచ్చిర్రు, మీ నాయన మీకు ఇచ్చిర్రు. గొప్పేముంది గిల్లా? మా తాత బాబర్ అయితే నేను కూడా అక్బర్ అయ్యేటోడిని, గంతే. అంటే ఏమంటావురా? ఓట్లేస్తే నేను గెలవనంటావా? ఎవరితోనైనా పోటీ పడితే కదా తెలిసేది. పటేలమ్మకి ఎదురుగా ఎవర్రా నిలబడేది? ఎవరో ఎందుకు, హే నేనే నిలబడతా. ఏంద్రా నువ్వు నాకు ఎదురుగా నిలబడి గెలుస్తావా? ఏమో గెలవచ్చేమో. ఆ సరేరా, సర్పంచ్గా నిలు. ఈ ఊరి జనాల ఓట్లతో సర్పంచ్గా గెలు. అప్పుడు నా బిడ్డ నీకిచ్చి లగ్గం చేస్తా. అమ్మా, కానీ నువ్వు ఓడిపోతే నా బిడ్డని ఈ ఊరిని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఏంద్రా ధైర్యం సాల్తలే? నా ధైర్యం మీ వెనకాలనే ఉన్నది. ఛాలెంజ్. అమ్మా, ఆడ కలెక్టర్ సాబుకు మాట ఇచ్చినావు, ఈడ ఈయంతో పందెం కట్టినావు. ఏందమ్మా అర్థమైతలే? మాట అనేది నిలబెట్టుకునేది, పందెం అనేది గెలిసేది. ఈ పనికి మాలినోడికెళ్ళి నా బిడ్డని కాపాడుకోనికే పందెం కాసాను దాసన్న. మాటపై నిలిసేది నేనే, పందెం గెలిసేది నేనే. మన ఊర్లే మొట్టమొదటిసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన పటేలమ్మ మీద బాలరావు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. హో ఏ లుంగి చెప్తానవేంద్రా? నేనేమో మెంటల్కి కూర్చుంటా అంటే నువ్వేం చెప్తానవరా? నైట్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన, వాడికి ఇట్లా గిట్లా అని చెప్పి గోడలు ఎక్కుతాడు. ఇంకా ట్రై చేస్తానా? నీ అబ్బా అవన్నీ సినిమాల్లో అయితేరా, బయట కావు. నువ్వు చేసింది కూడా సినిమాలోనే అవుతుంది. ఛాలెంజ్ చేసి రావడానికి నువ్వు ఏమైనా చిరంజీవి అనుకున్నావా? లేదంటే బలే బాబు అనుకున్నావా? పేద ఛాలెంజ్ చేసి వచ్చిన మా మొగోడు. ఏరా బాలరాజు, సర్పంచ్ అయితానావంట, పటేలమ్మతోటే ఛాలెంజ్ చేసినావంట. పిసాగిట్లా లేసినారా? సర్పంచ్ అవుతాడంట, సర్పంచ్. ఆఖరికి 200 రూపాయలకు పత్తి ఎరుకున్నది కూడా మనల్ని పత్తి తీసి పారేసినట్టు వాడేస్తుంది. రేయ్, విజయం వచ్చే ముంగట ఆగి ఇవన్నీ మామూలేరా. కరెక్ట్ చెప్పినవురా. ఏం పీకుదామని ఛాలెంజ్ చేసినావురా? ఊరోళ్ళందరూ సల్లంగుంటే నీకు ఏడ నిమ్మలం ఉంటది? పోయి పోయి దేవతసుంటి పటేలమ్మ ముంగటే ఛాలెంజ్ చేస్తావారా? నీ బతుక్కి ఒక్క మంచి పనన్నా చేసినావారా? ఎందుకు చేయలే? మొన్న రాత్రి ఒకటి బండి మీద పోతే అంటే స్టాండ్ తీయకుండా పోయిండు. స్టాండ్ నడిచిన అరవకపోతే ఏమవు? అది మంచి పని కాదా? సూపర్ రా. అప్రిషియేషన్ అది. గదే. చీ నీ బతుకు జాడా. ఎప్పుడో చెడిపోయినాయి.
ఊళ్ళే మస్తు మంది మస్తు ముచ్చట్లు చెప్తారు, పట్టించుకోవద్దు. బాలాజు 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 జల్దీ నెంబర్ రాసుకో. 95 53 72 84 57. మొన్న మా అక్క బిడ్డకు పిచ్చి పట్టింది, పోయి చూపించినావు, జల్దీ తగ్గిపోయింది. నువ్వు కూడా పోయి చూపించుకో, నీ పిచ్చి కూడా తగ్గిపోతుంది. అది డాక్టర్ నెంబరు. లేకపోతే నువ్వు సర్పంచ్గా పోటీ చేసుడేంద్రా నీ పిచ్చ పుష్పం. ఓబే ఇట్స్ పెట్టరా.